జిహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులు నిరసన బాట పట్టారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కార్మికురాలు పుష్ప కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విధులు బహిష్కరించిన అంబర్పేట్ పూలే విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. జిహెచ్ఎంసీ కమిషనర్ వెంటనే ఇక్కడికి రావాలని కోరారు. కార్మికుల ఆందోళనకు బీజేవైఎం, బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలిపారు. కోటి పరిహారంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి 50 లక్షలు వెంటనే, బాధితురాలికి 50 లక్షలు వెంటనే. మాకొచ్చే జీతాలు 15,000 ఏం తింటాము, ఏం రెంట్ కట్టుకుంటాం, ఏం దాచుకుంటాం, పిల్లలకి ఏం చదివిస్తాం. ఇప్పుడు చచ్చిపోయింది మనిషి, ఆ సాగు ఎట్లా చేయాలి? మేము మాకు సాగు ఖర్చు ఇవ్వాలా లేదా? మాకు 50,000 సాగు ఖర్చు ఇవ్వాలి. కమిషనర్ ఇప్పుడు రావాలి. నాకుంటే నిన్న ఏడే యాక్సిడెంట్ అయిందో ఎమ్మెల్యే రావాలి, కార్పొరేటర్ రావాలి, కమిషనర్ రావాలి, అందరు రావాలి. మేము ఇప్పుడు వస్తారా? వాళ్ళు 1 అవర్ అవుతుందా, హాఫ్ అన్ అవర్ అవుతారు రావాలి. చూసి 1 అవర్ తర్వాత మేము ఆన్నే కూర్చుంటాం. స్లీపర్ పుష్ప గారు రోడ్ క్రాస్ చేస్తుంటే ఆర్టీసీ ఉప్పల్ డిపో ఆర్టీసీ బస్సు ఏదైతే దారుణంగా యాక్సిడెంట్ చేసిందో ఇది ఎక్కడికక్కడ మరణించింది. కాబట్టి అండ్ వాళ్ళకి ఎటువంటి రక్షణ లేకపోవడము, ఈరోజు ఆర్టీసీ వాళ్ళు 2 వీలర్గా నడిపించినట్టుగా బండ్లు నడిపిస్తున్నారు. వేగాన్ని తగ్గించి దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా బండ్లు నడిపిస్తున్నారు. అంతేకాదు నిన్న మరణించిన పుష్పకు ఇప్పటి వరకు కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ రాకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే కమిషనర్ గారు రాకపోతే ఈరోజు స్లీపర్స్ లేకపోతే హైదరాబాద్ లేదు. వాళ్ళు రాత్రి పగలు కష్టపడితేనే ఇంత పచ్చగా మన సిటీ క్లీన్గా కనబడతారు. కాబట్టి వాళ్ళు చేసే పని ఎవరు గుర్తుపడతలేరు. వాళ్ళని గుర్తించి ఆ పుష్పలత అనే మహిళకు 50 లక్షలు వెంటనే ఇవ్వాలని కోరుతూ ఆమెకు న్యాయం జరగాలని మేము మనస్ఫూర్తిగా